అక్కడ కరువు కట్టిన తీవ్రవాదులు ఉన్నారు తెలుగుదేశంలో. అంటే ఇటువంటి మేనేజ్మెంట్ చేయడంలో తిట్టాడు అందరూ. కానీ రాజా గారు ఫేస్ చేస్తారు కాబట్టి అది రాజా గారు చెప్తారు. మీరన్నది సిస్టమేటిక్ అయితే అదే సార్. బిఎల్ఏ సంతకాలు ఉండాలి, బిఎల్ఏ సంతకాలు అయింది అవ్వదు, బిఎల్ఓ సంతకాలు అయింది అవ్వదు. కానీ తీసేయాలని ఉన్నప్పుడు 4 సంతకాలు తీసి పడేస్తారు. అందులో జాగ్రత్తగా ఉండండి. అది నేను ఇది మీకు అర్థమైందా? పెడేస్తారు, వాళ్ళు పెడేస్తారు సార్, పెట్టేసి చేస్తారు. 2019 మీకు తెలుసో తెలీదో, 2019లో నేను అంత అవగాహన లేను. ఎలక్షన్ వచ్చింది, నిలబడిపోయాం, ఏదేదో దేవుడు దేవుడు గెలిచేస్తాం. కానీ వార్డుల్లో ఎలక్షన్ రోజు నేను తిరుగుతున్న రోజు మన పార్టీకి సంబంధించిన ఓట్లు చాలా తీసేసారు. ఎలక్షన్ రోజు మనకు తెలియదు కదా, ఎలక్షన్లో తెలిసి రాకపోతే నాకు రాలేదు నేను బాధపడకండి. ఎవరు వచ్చి చెప్పండి, ఎక్కడో అకామిడేట్ చేసి వెంటనే హెడ్ ఆఫీస్ పంపించేసి ఆ పదవి వేసి ఆర్డర్ కూడా తెచ్చేసే కార్యక్రమం చేస్తాం. కనుక పదవులు లేవని ఎవరు బాధపడద్దు, అందరికీ పదవులు ఉన్నాయి. ఇంకో రకం చెప్పాలంటే పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు పోస్టుల్లో మన ఎంత కూడా అంటే ఒక వార్డులో ఉన్నారు యాక్టివ్ ఉన్నవాడు, వాళ్ళకి ఆల్రెడీ పోస్ట్ ఉంది, మళ్ళీ ఇంకో పోస్ట్ వేయాలంటే అంటే అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. కాబట్టి పదవులకు ఇబ్బంది లేదు. ఎన్ని రకాల పదవులు కావాలి అన్ని రకాల పదవులు వేసి వాళ్ళు పార్టీకి గుర్తించేలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అనుబంధ సంఘాలు పెట్టడం జరిగింది. కనుక అందరికీ న్యాయం చేయగలమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒకవేళ ఎవరికన్నా కూడా ఏ పదవి రాలేదు అని బాధ ఉంటే వెంటనే ఆఫీసులో పేరు ఇచ్చేయండి, ఇచ్చేస్తే ఇమీడియట్గా మనం ఆ పదవి ఇచ్చే కార్యక్రమం చేద్దామని తెలియజేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందాక రఘురామ్ గారు చెప్పినట్టు ఓట్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఎండలో తిరిగి ఇంటింటికి తిరిగేసి ఓట్లు వేసామని అడిగేసింది ఒక ఎత్తు అయితే, ఎలక్షన్ ఆర్గనైజింగ్ అంతా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి కూడా ఆఫీసులో ఓటర్ లిస్టులు ఉన్నాయి, అప్డేట్ ఓటర్ లిస్ట్ ఎప్పుడు కూడా మన ఆఫీస్కి వస్తుంది. మీరు కావాలని ముందు రోజు చెప్తే ఇమీడియట్ జిరాక్స్ తీసిస్తాం. ఇప్పటి నుంచి కూడా అది రేపొద్దున ఎలా అవుతుందో తెలియదు. రేపొద్దున కార్పొరేషన్లు వస్తే కనుక అది ఉపయోగమే. సో మనకు పడే ప్రతి ఓటు ఉందో లేదో చూసుకోండి. కాకినాడలో ఒక ఇబ్బంది ఏంటంటే సుమారు 17,000 ఓట్లు ప్రతి సంవత్సరం మైగ్రేట్ అయిపోతుంటారు అత్తింటికి. ఇక్కడ ఉంటాడు, పక్కింటికి వెళ్ళిపోతాడు, లేదా పక్క వాడికి వెళ్ళిపోతాడు. ఆ మైగ్రేషన్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అక్కడ వెళ్ళిపోవడానికి కూడా మనకు పడే ఓటు 29వ వార్డులో ఉన్నాడు అనుకుందాం సార్, 29వ వార్డులో ఉన్నాడు 30 వార్డుకి వెళ్ళిపోతాడు. అది అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. 29లో ఉన్నాడు కదా, వెంటనే 30 వార్డు దీప్తి గారికి అప్ చెప్పేవాళ్ళు, అమ్మ మా వార్డు నుంచి వచ్చేసాడు, ఇక్కడ ఓటు తీసేస్తారు, మీరు రాయించుకుంటే మనకు పడే ఓటు అని. చాలా చాలా ఇంపార్టెంట్ అది. అది ఒకరు కూడా కోఆర్డినేషన్ ఉండాలి. అది మరీ 29వ వార్డు నుంచి ఎక్కడికో 1వ వార్డుకి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. అట్లీస్ట్ మీకు తెలిస్తే కనుక ఇమీడియట్గా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది రేపన్న రోజు మన మున్సిపల్ ఎలక్షన్లు వస్తే మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఉపయోగపడే లిస్ట్ ఇది. కనుక ఓటర్ లిస్ట్ ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోండి. ఏముంది, నెలకోసారి వెరిఫై చేసుకోండి. ఎంతసేపు 4 మనుషులు పెట్టుకుంటే ఒక ఓటర్ 4 బూతులు, 4 మనుషులు పెట్టుకుంటే 2 రోజులు, ఉదయం సాయంత్రం తిరిగితే ఒక్క మనిషి తిన్నా చాలు. అతను ప్రతి ఇంటికి వెళ్ళే పని లేదు. పల్లా రాంబాబు గారి ఇంట్లో ఉన్నారు, రాంబాబు గారి ఇంటికి వెళ్ళే పనిలే, రాంబాబు ఇంట్లో 4 ఓట్లు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓట్ల విషయంలో. ఇప్పటి నుంచి కూడా మన మెయిన్ లీడర్స్ ఎవరైతే ఎక్స్కార్పొరేట్ ఉన్నారో వాళ్ళకి కొంచెం అనుభవం ఎక్కువ ఈ ఓటర్ లిస్ట్ మేనేజ్మెంట్ చేయడంలో. సో బాగా అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రఘురామ్ గారు సోషల్ మీడియా గురించి చెప్పారు. త్వరలోనే గతంలో మన సోషల్ మీడియా 30 మంది పనిచేసేవారు, కాల్ సెంటర్ అయితేనే సోషల్ మీడియా అయితేనే. ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత రేపు ఆగస్టు నుంచి కూడా మన ఆఫీస్లో సేమ్ సిస్టమ్ మళ్ళీ రన్ అవుద్ది. కాల్ సెంటర్లు రన్ అవుతాయి. అంటే 2 years పూర్తి అయితే చేద్దాం కదా అనుకున్నాం. 2 years పూర్తి అయిపోద్ది కాబట్టి 2 years పూర్తి అయిన తర్వాత మనం ఆఫీస్లో కాల్ సెంటర్లు పెడతాం. అలాగే సోషల్ మీడియా కూడా టీం పెడతాం. ప్రతి వార్డులోని సోషల్ మీడియా నిజంగా ఆ రోజు నేను తిరగలేదు, లేకపోతే మన లీడర్లు తిరగలేదు, తిరుపతి ఏదో ఏరియాలో చెత్త ఉందే, లేకపోతే అది తీయలేదు, శానిటేషన్ లేదు, ఏదో ఆఫీస్ తీసుకు ఇచ్చారనుకోండి, దాన్ని సోషల్ మీడియాలో కొడతాం. మనం ఏదో రకంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని బ్యాట్ చేసేలాగా ఏ ఐటమ్ పెట్టగలం, అలాగా సోషల్ మీడియా కొంచెం యాక్టివ్ చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక మన రాజా గారు ఉన్నారు, రాజా గారు క్లారిఫై చేస్తారు. చాలా సంతోషం. ఈరోజు తక్కువ సమయంలో చెప్పినట్టే వచ్చి పార్టిసిపేట్, ఇంకా కొంత రాలే, ఇక్కడ నుంచి చూస్తుంటే కొన్ని వాటిలోళ్ళు ఇంకా కొంచెం మరి ఎంత కుదరలేదో తెలియదు, కొంత రాలేదు పాపం, చూసుకున్నాం ఎవరు రాలేదా అందరికీ పరిచయం. సో కనుక అందరూ యాక్టివ్గా ఉండాలి.
ఇక్కడి నుంచి ఏ ఉద్యమం అయినా కూడా అంటే మరీ ఉద్యమాలు ఎక్కువ పెట్టారు. ఏ ఉద్యమం అయినా కూడా మన పార్టిసిపేషన్ ముఖ్యంగా కాకినాడ సిటీ నుంచి హెడ్ క్వార్టర్స్ కాబట్టి మన పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటూ మీకు పనులు ఉంటాయి. కానీ పార్టీ కోసం ఉద్యమం ఉన్న రోజు 2 గంటలు కేటాయించాం. రావడానికి అరగంట, వెళ్ళిపోవడానికి అరగంట, ఉద్యమం 1 గంట. అంతకని ఎక్కువ టైం ఉండదు. టైం స్టార్ట్ చేస్తాం. టైంకి మీకు కరెక్ట్ టైం పెడతాను. ఆ టైంకి వచ్చి మీరు అందరూ పార్టిసిపేట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు.